అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పైలెగెట్టారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థించేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరి పట్ల నా ప్రభు ఎన్నో బలమైన ఉద్దేశాలు కలిగి ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆయన మీ అందరినీ ప్రేమిస్తున్నాడు. ప్రియ సంగమా, ఊహించని ఆశీర్వాదాలు మీ బ్రతుకులో నా ప్రభు కుమ్మరించునుగాక. ఎన్నడూ చూడని వినని ఆశీర్వాదాలు మీ బ్రతుకులో ప్రభు కుమ్మరించునుగాక. ఇప్పటిదాకా ప్రజలు ఎవరు వినలేని గొప్ప సాక్ష్యాలు నా ప్రభు మీ గృహాలకి అనుగ్రహించునుగాక. దైవజనమా, దేవుడు తన పిల్లలని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. గుండెల మీద చేతులు వేసుకుని మాట చెప్పండి, ప్రభా, ఊహించని అద్భుతాన్ని నా బ్రతుకులో మీరు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. నేను నమ్ముతున్నానయ్యా, నువ్వొక్కడివే అసాధారణమైన కార్యాలు జరిగించగలిగిన దేవుడు అని విశ్వాసంతో ఈ మాటలు పలకండి. ప్రభు మీ బ్రతుకులో ఘనమైన కార్యాలు జరిగిస్తారు. దేవుని వాక్యంలో చాలా అద్భుతంగా రాయబడిన మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ మాట చదవగలిగితే, మనలో కార్యసాధనమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించని వాటన్నిటికంటేను అధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ వాక్యం వెంటనే మీ అందరి జీవితంలో బలమైన కార్యాలు జరిగిస్తున్న దేవుడు ఎట్లాంటి వారు తెలుసా? ఆయన ఊహకు అందని కార్యములు జరిగించగలిగిన దేవుడు ఆయన. అందుకే చాలా మందికి ఈ మాట చెప్తాను, మన దేవుడు సాధారణమైన కార్యాలు కాదు, అసాధారణమైన కార్యాలు జరిగించగలిగిన దేవుడు ఆయన. ఊహకు అందని కార్యములు, అడుగు వాటన్నిటికంటేను ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికమైన మేలుల చేత నింపగలిగిన విషయంలో మన ప్రభుని మించిన వారు మరొకరు లేరు. ప్రియ సంగమా, మీరు ధైర్యంగా ఉండండి. అనేక మంది మీ బ్రతుకులు ఏం జరుగుతుందని మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, ప్రభు మీ బ్రతుకులు ఏం కార్యం జరిగిస్తాడని కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్లు రాస్తూ ఉంటారు. ఆ రిక్వెస్ట్లు రాస్తున్న మీ జీవితంలో ఏం కార్యాలు జరుగుతాయని కొంతమంది మిమ్మల్ని గమనిస్తున్న వారు ఉన్నారు. వారందరూ ఆశ్చర్యపడే రీతిలో, అంతెందుకు ప్రార్థిస్తున్న మీరు కూడా ఆశ్చర్యపడే రీతిలో ఉన్నతమైన బహుమానాలు ఖచ్చితంగా నా ప్రభు మీకు అనుగ్రహిస్తారు. దేవుడు అలాంటి కార్యాలు మీ బ్రతుకులో జరిగించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. ప్రియ సంగమా, గొల్యాతును జయించడానికి వెళ్ళినప్పుడు దావీదు ప్రభు పేరటను నిలబడ్డాడు. ఘనమైన విజయం, ఎన్నడూ చూడని అద్భుత కార్యాలు ఆ స్థలాల్లో దేవుడు జరిగించాడు. హన్నా కూడా ప్రభు సందులో విజ్ఞాపన చేశారు. ఊహించని కార్యమని తెలుసా? గొప్ప కుమారుని దేవుడు అనుగ్రహించాడు. హీఈస్ నాట్ ఎ కింగ్, బట్ హీఈస్ ఎ కింగ్ మేకర్. అతడు రాజు కాదు కానీ రాజులను అభిషేకించే స్థితిలో దేవుడు అతన్ని అభిషేకించాడు. ఊహకు అందని కార్యములు దేవుడు జరిగిస్తూ వచ్చారు. అంతెందుకు, మోషే కూడా అంత ఉన్నతమైన నాయకుడు అవుతాడని చుట్టూ ఉండే ప్రజలు కూడా అనుకోలేదు. కానీ ఊహకు అందని కార్యాలంటే అవే. ప్రియ సంగమా, ఈరోజు ప్రభు దగ్గర ఎన్నో అంశాలు ఎత్తుపెట్టుకుని ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు అడిగిన దానికంటే గొప్ప విజయాలు నా ప్రభువు నీకు అనుగ్రహిస్తారు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ సంగమా, నా బ్రతుకులో రీసెంట్గా జరిగిన ఒక చిన్న సందర్భాన్ని మీద పంచుకుంటాను. మాకు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ వచ్చింది. అందులో కొంతమంది తల్లులకు బట్టలు కొనడానికని మేము రాజమండ్రి వెళ్ళాం. అక్కడ మాకు వారు ఎలా పరిచయం అంటే, నేను సిఎంసి వేలూరులో వైద్యం చేయించుకున్నప్పుడు నాతో కలిసి వారి కుటుంబం కూడా వైద్యం చేయించుకోవడానికి వచ్చారు. దేవుడు మాకు అక్కడ చక్కటి సంబంధాన్ని ప్రభు మాకు అనుగ్రహించారు. వారు యేసు ప్రభుని నమ్ముకలేదు కానీ మంచి ప్రేమ కలిగిన వారు. ప్రభు అంటే కూడా చాలా ఇష్టపడుతూ ఉండేవారు. దేవుని కృపను బట్టి నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మా ఇంటికి వచ్చేసాను. ఆ తర్వాత మధ్యలో మా అమ్మమ్మ గారు వారికి ఫోన్ చేస్తూ ఉండేవారు. మొన్న ఇంచుమించు 11 సంవత్సరాల తర్వాత నేను వారికి ఫోన్ చేసి, అయ్యా మీ షాప్కి వస్తున్నాను కానీ వాళ్ళు చాలా సంతోషపడ్డారు. మేమందరం కలిసి కాసేపు మాట్లాడుకున్నాం. వారు ప్రభువుని చాలా మహింపరిచారు. అయ్యా, నువ్వు ఇలా బ్రతుకున్నావంటే కారణం దేవుడే. మీ తల్లి చేసిన ప్రార్థన మేము చూసాం, మీ కుటుంబాలు పడిన తాపత్రయం అంతా మేము చూసాం, మీ అమ్మమ్మ గారు చెప్పిన సువార్త మేము విన్నాం. చాలా అద్భుతమైన సాక్ష్యాలు వారు మాతో పంచుకున్నారు. ఇంకా నాకు ఎట్లా అనిపించిందంటే, చాలా హృదయంలో సంతోషం అనిపించింది. చక్కగా షాపింగ్ అంతా అయిపోయింది. మా తల్లిగారికి కూడా కొన్ని బహుమానాలు వారు ఇచ్చారు. అంతా అయిపోయిన తర్వాత చివరాకని బిల్లు ఇస్తారు కదా, మేము అంచనా వేసిన ప్రకారం ఏంటంటే ఒక 45,000 పైన అయి ఉంటుందని మేము అంచనా వేసాం. ఆ తండ్రి గారు ఏమన్నారంటే, ఆయన, అయ్యా నేను బిల్లు వేసిస్తాను, మీరేం కంగారు పడకండి అని అన్నారు. షాప్ వారిదే కనుక. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వారు వేసిన బిల్లు మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. ఆయన కౌగిలించుకుని అన్నమాటని తెలుసా? అయ్యా, నువ్వు నా కుమారుడు లాంటి వాడివి, నువ్వు నా కొడుకు లాంటి వాడివి, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, నీకు ఇప్పుడు ఏది కావాలన్నా నువ్వు నా దగ్గరికి వచ్చే అన్నాడు. ఆ మాట చెప్పగానే ఎంత సంతోషం అనిపించిందంటే, మాకు కొన్ని సంవత్సరాల క్రితం పరిచయమైన వారికే మా మీద అంత ప్రేమ ఉంటే, అయ్యా తల్లి గర్భాన రూపించబడక ముందే మనల్ని ఎరుగున్న దేవాది దేవునికి మనమంటే ఇంకెంత ప్రేమ అని ప్రభుని గణపరచడం ప్రారంభించాను. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ అన్నమాటని తెలుసా?
ఎప్పుడు రాజమండ్రి వచ్చినా నీకు కుటుంబం ఉందన్న సంగతి మర్చిపోద్దన్నారు. ఈ మాట మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, మనుషులే మనల్ని అట్లా ప్రేమించగలుగుతుంటే దేవాది దేవుడు ఇంకెంత మనల్ని ప్రేమిస్తున్నాడో మీరు అర్థం చేసుకోండి. అందుకే ఆయన మనకి సిద్ధపరిచిన బహుమానాలు చాలా ఉన్నతమైనవి. కొన్ని సంవత్సరాల క్రితం పరిచయమైన కుటుంబాలే మన పట్ల అంత ప్రేమ చూపించి మనకు విలువైన బహుమానాలు ఇస్తా ఉంటే, మనం ఊహించలేని బహుమానాలు ఇస్తా ఉంటే, అయ్యా మన పట్ల ఉద్దేశాలు కలిగిన దేవాది దేవుడు, మన కన్నీటిని చూస్తున్న దేవాది దేవుడు, హృదయలోతుల నుంచి ప్రేమిస్తున్న దేవాది దేవుడు మన కోసం ఇంకెన్ని గొప్ప బహుమానాలు సిద్ధపరుస్తున్నాడో ఆలోచించండి. అందుకే వాక్యం అంటది కదా, ఊహకు అందనివి ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అడుగు వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను అధికమైన మేలుల చేత ప్రభు మనల్ని నింపుతాడు. ప్రియ సంగమా, అందుకే దావీదు మహాభక్తుడు మోకాల్లోని ప్రభు దగ్గర అంటాడు కదా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిది, అడగక మునిపే అక్కర్లిరిగి నాకుండిన సమస్తాన్ని ప్రభా నువ్వు అనుగ్రహించిన వాడివే తండ్రి, నన్ను దీవించని అడగక మునిపే ఉన్నతమైన సింహాసనం నా కోసం సిద్ధపరిచిన వాడివే అని భక్తులందరూ ప్రభు పాదాల దగ్గర పడి వారు ఎంత కన్నీరు కార్చుంటారు. ప్రభా ఇంతగా నన్ను ప్రేమించావు, నేను ఏ పాటి వాడిని ప్రభు దగ్గర ప్రార్థన చేశారు. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు నీ పట్ల ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. నువ్వు ఏదైతే అడుగుతున్నావో దానికంటే గొప్ప కార్యాలు నీ బ్రతుకులు జరిగించబోతున్నాడు. నీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో దానికంటే ఉన్నతమైన భవిష్యత్తుని ప్రభు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నువ్వే ఉద్యోగం కోసం అయితే ప్రార్థిస్తున్నావో దానికంటే ఉన్నతమైన ఉద్యోగాన్ని ప్రభు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నువ్వేదైతే ప్రభు దగ్గర అడుగుతున్నావో దానికంటే బలమైన కార్యాలు నీ బ్రతుకులు నా ప్రభు జరిగించబోతున్నాడు. ప్రియ సంగమా, ఊహించలేని ఆశీర్వాదాలు మీరు అనుభవించబోతున్నారు. రాబో దినాల్లో మీరు చెప్పే సాక్ష్యాలు సంఘాలను, సమాజాన్ని, అలాగే మీ చుట్టుపక్కల ఉండే వారందరినీ ఆశ్చర్యపడే రీతిలో నా ప్రభు మీ బ్రతుకులను మార్చబోతున్నాడు. చాలాసార్లు ఎన్నో చోట్ల కన్నీరు కార్చుంటారు కదా, వాటన్నిటిని నాట్యంగా మార్చే సాక్ష్యాలు ప్రభు మీకు అనుగ్రహించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. ఈరోజు నేను ప్రతి ఒక్క ఆశీర్వాదం అనుభవిస్తున్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతాను ఒకే ఒక్క మాట, ప్రభా అసలు నా బ్రతికే పాటిది, నా జీవితం ఏ పాటిది, ఈరోజు నేను తిండి తింటున్నానంటే, ఈరోజు ఇలా బ్రతుకున్నానంటే అది కేవలం నీ కృపేనే అని ప్రభు దగ్గర ఇప్పటికీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాను. అలాంటి రోజులు మీకు రాబోతున్నాయి. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.